ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. గత 12 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన జనసేన పార్టీ తరపున ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత ఆయన రూపురేఖలే మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పేరు తెలుగు స్టేట్స్లో కూడా మారుమోగుతున్న విషయం విదితమే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా పెద్దిరెడ్డి అరెస్ట్ అని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్న వేళ తాజాగా పెద్దిరెడ్డి అరెస్ట్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేసి నన్ను క్షమించినట్టు ఎమోషనల్ అయ్యారట పెద్దిరెడ్డి గారు. దీంతో బిగ్ షాక్ అయ్యారట జగన్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ అవరు అనిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే దసరా సందర్భంగా మన ముందుకు ఓజీ సినిమాతో వచ్చారు. వచ్చేది సమ్మర్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో ఆయన మన ముందుకు రాబోతున్నారు. ఇటీవలే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఆయన జాయిన్ అయిన విషయం తెలిసిందే. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాని గ్రాండ్గా తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.